గైస్ ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరు ఎట్లున్నారు? నేను ఇప్పుడు వెజ్ పులావ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చిన. అదేంటో చెప్పే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ పులావ్ చేసుకోవడానికి కావాల్సినవేంటో చూసేద్దాం. ఇప్పుడు నేనైతే అన్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి కావాల్సినవి ముందుగా ఆనియన్స్, ఆలుగడ్డ, క్యాప్సికమ్, బీర్నీస్ అండ్ అలాగే 1 లేదా 2 టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోండి. కాస్తన్ని పచ్చిమిర్చిలు, కాస్తంత క్యారెట్. నేనైతే క్యారెట్ ని కొంచెమే తీసుకున్నా, మీరైతే ఇంకాస్త ఎక్కువే తీసుకోండి. తర్వాత వంకాయని కూడా తీసుకోండి. తర్వాత కరివేపాకు. ఇవన్నిటిని తీసుకున్న తర్వాత నెక్స్ట్ కాస్తంత క్యాబేజీ, కొత్తిమీర. ఇంకా ఇక్కడ మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చ బఠానీ వేయలేను, ఎందుకనేసి అంటే అవి నా దగ్గర లేకుండే కాబట్టి వేయలేను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ బియ్యం అయితే ఫ్రెష్ గా కడిగేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత మనం బిర్యానీలోకి స్పైసెస్ అయితే యూజ్ చేస్తాం కదా, వాటన్నిటిని తీసి కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బౌల్ అయితే పెట్టేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోండి. మీ ఇష్టం, అది మీరు ఎంత వేయాలనుకుంటే అంత వేసుకోండి. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయినాక అందులో స్పైసెస్ తీసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలి. చూసినారా, ఇక్కడ నేనైతే ఇప్పుడు వేసేసిన వాటన్నిటిని ఇందులో. వీటిని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి కంప్లీట్ గా. ఆనియన్స్ అయితే ఇందులో వేసినాక అవి మగ్గే వరకు ఒక్కసారి కలుపుకొని ఉంచేసేయాలి. ఇంకా ఈ పులావ్ లో నేనైతే అసలు స్పైసెస్ అయితే యూజ్ చేయలేను ఎక్కువ, జస్ట్ ఏదో అక్కడక్కడ లైట్ గా యూజ్ చేసి. ఈ వీడియో చిన్నపిల్లలు ఎవరైతే రోజు అన్నం తినడానికి మారం చేస్తారో అట్లాంటి వాళ్ళకి ఇది వండి పెట్టడానికి యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కాస్త పచ్చిమిర్చిలను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలి. చలో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. అవి వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకొని ఉంచేసేయండి. ఇంకా ఇవి కూడా మగ్గే వరకు మంచిగా ముచ్చటేద్దాం రండి. ఈ రైస్ ని కుక్ చేసిన రోజు నేనైతే కర్మ అనుకున్న రోజు అయితే, ఎందుకంటే నేను ఈ వీడియోని తీస్తా ఉంటే మా అక్క వాళ్ళేమో డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. ఇది గిట్లేసుకోవాలి గైస్, గది గట్లేసుకోవాలి గైస్, గిది గిట్లా చేయాలి, గది గట్లా చేయాలి అనుకుంటే నన్ను ఎక్కిరిస్తా ఉన్నారు. అందుకే ఇంట్లో అక్క వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం సస్తే కూడా వీడియోస్ ఇట్లాంటివి తీయొద్దని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకో, మీరు నన్ను ఒక్క మళ్ళీ వేసుకుంటారు. ఇప్పుడు మనం ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే వంట అయితే దొబ్బుతుంది. అందుకే ముచ్చట్లోకి వద్దాం, మ్యాటర్ లోకి వద్దాం. పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసుకున్నాం కదా ఇందాక, అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం క్యారెట్ అయితే వేసుకోవాలి. క్యారెట్ కూడా జరంతా ఫ్రై అయ్యింది అని అనుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా ఇందులో వేసేసుకుందాం. పాపు ఏంది, ఏం చెప్తున్నావు? నువ్వు ఎట్లా చెప్తే గట్లా చేయాలా? నువ్వు ఏది చెప్తే గదే వేయాలనా? అంటే ఇప్పుడు ఏంది, నువ్వు ఏది చెప్పినప్పుడు గదే వేయాలనా? నువ్వు ఏది వేస్తున్నావు గదే వేయాలనా? గిట్లనే అనుకుంటారు కదా ఇప్పుడు మీరు, గదే కదా మీ డౌట్. అరే రామచంద్ర, గట్లా కాదు. నీకు ఎప్పుడు ఏది నచ్చితే గదే వేసుకోండి. బాబో ఎంత రెడీగా ఉన్నారమ్మ తిట్టడానికి. తిడితే తిట్టనులే, నన్నేగా తిడుతుంది, మందినైతే కాదుగా. సర్లే ఇప్పుడైతే మనం ముచ్చటని హాల్లో పెట్టి మనమైతే కిచెన్ లోకి వద్దాం. ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా కరివేపాకుని అయితే తీసి పెట్టుకున్నాం కదా పక్కన, దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకున్నా. ఏంటి అప్పుడే ఇప్పుడు చెప్తున్నావు వేసేసుకున్నా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టకండి అబ్బా, సంపుతున్నారమ్మ తల్లి క్వశ్చన్స్ తోని. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇందులో బీర్నీస్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడే వేసుకుంటున్నా చూడండి, ముందు వేయలేను. మళ్ళీ ఛాన్స్ వచ్చిందని అంటే ఇప్పుడే చెప్పాను కదా అని మీరు గిట్లా అంటారు. అమ్మా ఆశ దోష ఎంత రెడీగా ఉన్నారా అనడానికి. మళ్ళీ మీకు ఛాన్స్ ఇవ్వనులేండి నేను తిట్టడానికి. మా అక్క దయ్యంతో పాటు ఈ భగవాన్ కి కూడా నేను వీడియో తీయడం అయితే ఇష్టం లేనట్టుంది. కలుపుతుంటే సీదా ఉండొచ్చు కదా, అస్సలు ఉంటుంది కలుగుతూనే ఉంది. అదేంటి నువ్వు చక్కగా పెట్టొచ్చుగా, నువ్వు పెట్టకుండా దాన్ని ఎందుకు అనడం అని నువ్వు ఇట్లా మళ్ళీ అనుకుంటున్నావు. ఎందుకురా బాబు నన్ను ఇట్లా బదలం చేస్తున్నారు, నేను పెట్టినా సరిగ్గానే అని. అదే సర్లే. నెక్స్ట్ అయితే ఇందులో వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో ముందే వేసేసిన. నెక్స్ట్ మిస్ రోయ్ బాబు, మళ్ళీ ఏంది సంధ్య నువ్వు అసలు ప్రాసెస్ చక్కగా చెప్తలేవని మీరు నన్ను మళ్ళీ ఒక మళ్ళీ వేసుకుంటుంది. ఇప్పుడు చూసినారు కదా మీరు, వంట ఏడు దాకా వచ్చింది, వంకాయలు వేసుకునే దాకా వచ్చింది. ఇప్పుడు ఏం వేసుకున్నాం, వంకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఏం వేసుకోవాలి, క్యాప్సికమ్ వేసుకోవాలి. చూసినారా, వేసుకున్నా కదా. ఇప్పుడు ఏం చేయాలి, కలిపేసుకుందాం. సంధ్య ఇట్రా, ఎప్పటి నుంచి నేర్చుకున్నా అబద్ధాలు చెప్పడం? ఏంటి ఇందాక మీ అక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అని చెప్పినా కదా, మరి ఏంటి ఈ వీడియో ఏడ కూడా డిస్టర్బెన్స్ లేదు? మీరైతే గిద్దే అనుకుంటున్నారు, ఇప్పుడు డిస్టర్బెన్స్ గురించి వెయిట్ చేస్తారు అంతే కదా. వీడియో ఎండ్ వరకు చూడండి ఎట్లుందో డిస్టర్బెన్స్. ఇప్పుడైతే మనం ఏం చేయాలి, ముచ్చట నేడ పెట్టాలి, హాల్లో పెట్టాలి, మనం ఎడికి రావాలి, కిచెన్కి రావాలి. ఇప్పుడు ఏం వేసుకోవాలి, టమాటాని వేసుకోవాలి. ఇగ్గా చూడండి, వేసినా కదా. ఇప్పుడు మంచిగా దీన్ని కలిపేసుకుందాం. టమాటాలని కూడా ఇందులో వేసుకున్నాక అవి కూడా మంచిగా మగ్గే వరకు దీన్ని అయితే ఒకసారి కలిపేసుకొని అంతే ఉంచేసేయాలి. ఇంకా అట్లే ఉంచేసేయాలి అంటే ఇవి మగ్గే వరకు ఉంచేసేయాలి అని అర్థం. మళ్ళీ ఛాన్స్ దొరికిందని ఏంది అవునా అని డౌట్లు రేజ్ అవుతా ఉంటుంది. అందుకే అబ్బా ముందే చెప్పేసిన. నిజంగా చెప్పండి, మీరు కూడా గిట్ని అనుకున్నారు కదా. నాకు తెలుసు దొంగలు ఉన్నారు అబ్బా మీరు. ఇక్కడ ముచ్చట ఓకే కానీ ఇప్పుడైతే మనం మ్యాటర్ లోకి వస్తే, ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అయితే ఉంది కదా, దాన్ని అయితే నేను ఇందులో వేసేసుకున్నా. దీనిని అయితే ఇందులో వేసేసుకున్నాక దీన్ని ఒక్కసారి కాస్త అటు ఇటుగా కలిపేసుకొని ఇది మగ్గే వరకు అయితే కాసేపు వెయిట్ చేద్దాం. అబ్బో ఈ రోజు అయితే జర కొత్త యూజ్ చేస్తుంది అబ్బా. క్యాబేజీ అంట, క్యారెట్ అంట, క్యాప్సికమ్ అంట, ఏమేమో యూజ్ చేస్తుంది. ఇలా మీరు అనుకుంటున్నారు కదా. ఇంకా వెజ్ పులావ్ కావాలంటే వెజ్ పులావ్ లో కావాల్సినవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే నా దగ్గర అవైలబుల్ లేకుండే, కొన్ని ఉండే
కొన్ని లేకుండే. రైస్ చేయాలి, వీడియో తీయాలి అంటే ఖచ్చితంగా అన్ని కావాల్సిందే కదా. సో ఇవైతే తెప్పించినాను. అంటే స్పెషల్ గా ఈ వీడియో గురించి మాత్రం తెప్పించిన. ఏ వీడియో తీయాలి అన్నా అంత ఈజీ ఏం అయితలేదు మా అసలు. దాని వెనకాల చాలా ఖర్చుతో కూడుకున్న పనులు అయితే చాలా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, పసుపుని, ఉప్పు, కారం ని కూడా వేసేసుకున్నాం. అరే రామా, నేనైతే ఎంత పిచ్చిదాన్ని అసలు. అన్ని వేసినాక ఒకటేసారి కలపొచ్చు. ఇట్లా చేయకుండా పక్కన ఉన్నతో ముచ్చట పెట్టుకుంటా ఒక్కొక్కటి వేసుకుంటా కలుపుతున్నా. ఎంత పిచ్చిదాన్ని అసలు నేను. అందుకే ఇట్లాంటి వీడియోస్ అయితే అందరు ఉన్నప్పుడు అస్సలుగా తీయొద్దబ్బా. మనం వీడియో తీసుకుంటా పక్కన ఉన్నతో మాట్లాడుకుంటూ ఏమేమి వేస్తామో ఏమేమి చేస్తామో మనకే తెలియదు అసలు. అందుకే ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా ఉన్న టైంలో వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసుకోవడము, కుకింగ్ చేయడం లాంటివి చేయాలి కదా. నేనేమో మా కోతులను పక్కన పెట్టుకొని సోయి లేకుండా చేసిన. అల్లరి చేసే దయ్యాలు పక్కన ఉంటే గిట్లనే ఉంటది మరి. ఫ్రెండ్స్, నేనైతే ఇందులో అన్ని వేసినాను కానీ 2 మిస్ చేసిన. అవేంటి అంటే మిల్ మేకర్స్ ని అండ్ పచ్చ బఠానీలని వేయడం అయితే మిస్ చేసిన. కానీ మీరు మాత్రం ఈ వెజ్ పులావ్ ని ట్రై చేసిరనుకో, అందులో ఈ రెండింటిని వేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సరే, మాకు చెప్పడం అయితే మస్తే చెప్తున్నావు, మర్చిపోకండి అని. మరి నువ్వెందుకు వేయలేవు అసలు అని అనుకుంటున్నా. నిజంగా చెప్తున్నా, పచ్చ బఠానీ అయితే నా దగ్గర లేకుండే, తెప్పియడం మర్చిపోయినా. మిల్ మేకర్స్ అయితే ఇంట్లోనే ఉండే కానీ వేయడం మర్చిపోయినా. అట్లుంటది మన మతిమరుపుతో. ఓకే మావా, ఇప్పుడైతే నేను వీటన్నిటిని వేసుకున్నా కదా, ఒకసారి అయితే వీటన్నిటిని కలిపేస్తున్నా. చూసిండ్రా ఇప్పుడు భగవాన్ ఎట్లా సతాయిస్తుందో. అనుకుంటున్నారు కదా మీ మనసులో, వాళ్ళ అక్కని బదలం చేస్తుంది, భగవాన్ బదలం చేస్తుందని. ఉత్తగానే చేయలే, డిస్టర్బెన్స్ చేస్తారు కాబట్టి చేసిన. ఇక్కడ చూసిండ్రా చెయ్యి ఎట్లా అంటుంది చూడండి. చూసినారా గిట్లా సతాయిస్తారు అనమాట. వీడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇట్లా సతాయించేటోళ్ళు పక్కన ఉంటే ఇంకా ఏం గుర్తుండి ఏం వేస్తాం చెప్పండి. అన్ని తుస్ అవుతాయి, వీడియో మొత్తం బిస్కెట్ అవుతుంది. ఓకే మావా, ఇప్పుడైతే మనం వీటన్నిటిని వేసుకున్నాం కదా ఇందులో. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం పెడితే దానికి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అట్లా మీరు ఎన్ని గ్లాసుల బియ్యం ని తీసుకుంటే అన్ని డబుల్ గ్లాసుల వాటర్ అయితే పోయాలి. చూసినారా, ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నా కదా. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత అటు ఇటుగా కలిపేసుకొని మూతనైతే పెట్టుకోవాలి. ఇంకా ఈ వాటర్ని యాడ్ చేసినాక ఇగో ఇందులోకి చూసి మస్తు కామెడీ చేసినారు మా వాళ్ళైతే. మూతనిగో ఇట్లా స్టైల్ గా పెట్టాలి, ఇట్లా స్టైల్ గా తీయాలి, ఇట్లా మళ్ళీ పెట్టాలి, మళ్ళీ తీయాలి అని చెప్పి మస్తు కథలు అయితే పడ్డారు. ఈ రైస్ చేస్తుంటే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టిరు దీనికి. ఒకరేమో పప్చారు పెడుతుంది మమ్మీ చెల్లె అని చెప్పింది, వడి బియ్యం వండుతుంది మమ్మీ చెల్లె అని ఇంకొకరు అంటారు. అరే రామా దిమాగ్ తిన్నారు నాదైతే అసలు మొత్తానికి. కానీ నేను ఇక్కడ రైస్ ని కుక్ చేసినంత సేపు మాత్రం మస్తు నవ్వుపించినారు, మస్తు కామెడీ చేసినారు. ఇది ఇప్పుడు బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ ని, జీరా పౌడర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. కానీ ఎవరు ఏం ఎక్కిరించినా కూడా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మామ. ఈ స్మెల్ అయితే మస్తు అదిరిపోయింది అసలు. కానీ కావాలని మా వాళ్ళైతే మస్తు ఏడిపించినారు నన్ను. పులావ్ చేయమంటే పప్చారు చేసినవేంది సంధ్య? పులావ్ అంటే నీకు పప్చారు అన్నట్టు వినబడ్డదా? ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం వండి పెట్టమంటే వడి బియ్యం వండి పెడుతున్నావేంది సంధ్య అని ఇంకో ఇలా కొద్దిసేపటి నన్ను అయితే ఆగం పట్టించినారు. ఓకే మావా, ఇప్పుడైతే మనం ముందుగా బియ్యం అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, వాటన్నిటిని ఇప్పుడు ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత ఇందులో వేసేసుకుంటున్నా. కంప్లీట్ గా బియ్యం మొత్తం ఇందులో వేసేసుకున్నాక ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. దానిని ఎక్కడ కూడా ముద్దలుగా ఉండిపోకుండా మొత్తం కంప్లీట్ గా అయితే కలిపేసుకోండి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్ గా దీనిపైన కొత్తిమీరని అయితే వేసేసుకుంటూ మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోండి. కంప్లీట్ గా కొత్తిమీరని యాడ్ కలిపేసుకున్నాక దీనిపైన మూతను అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అట్లనే ఉంచేసేయండి. మధ్యలో కాస్త అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉంచేసేయండి. ఫైనల్ గా ఇందులో ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకొని రైస్ అంతా మొత్తం ఉడికిపోయినాక ఫైనల్ గా ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు మంటని సిమ్ములో పెట్టి దీన్ని అట్లానే ఉంచేసేయండి. 2 మినిట్స్ సిమ్ములో పెట్టి ఉంచడంతో రైస్ లో అక్కడక్కడ వాటర్ ఉండిపోతే కూడా అది కూడా పీల్చేస్తుంది. అప్పుడు మొత్తం కంప్లీట్ గా రైస్ అంతా డ్రై అయిపోయినాక పొల్లు అయినాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేయడం. ఇంకా ఫైనల్ గా కొత్తిమీరతో పైన గార్నిష్ అయితే చేసుకొని దింపేసేయండి. వేడిగా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రైస్ ని అయితే సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వెజ్ పులావ్ అయితే ఏదైనా గ్రేవీతో ట్రై చేయండి మీరు ఎప్పుడైనా, చాలా సూపర్ గా ఉంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మావా, ఈ వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నా. వెజ్ పులావ్ ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా టేస్ట్ సెట్ అయిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరొకరికి కూడా వీడియోని షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో రైట్ మలా. ఓకే మావా, ఉంటా మళ్ళా మరో వీడియోతో మాత్రం ఖచ్చితంగా మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.